పరిశుద్ధ వాక్యం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం దాని 9వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. పరిశుద్ధ వాక్యంలో యేసుక్రీస్తు భూమి మీద ఆయన సంచరించుచున్న కాలంలో తన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు ప్రార్థన నేర్పుము అని ఆయనను అడిగారు. ఆ సమయంలో ప్రభు వారితో ఇలా చెప్పారు, మీరు ఈలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక. ఈ ప్రార్థనను కొన్ని వారాలు నేను మీతో మాట్లాడడానికి ప్రభునందు ఆశించుచున్నాను. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అని ప్రభు తన శిష్యులకు నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి. ఈ లోకంలో మనకందరికీ తెలుసు, వెన్ వీ హ్యావ్ ఏ కేరింగ్ ఫాదర్ వీ డోంట్ వరీ మచ్. మన జీవితంలో దేని గురించి కూడా చింతపడం, ఎందుకంటే డాడీ ఉన్నాడే, డాడీ చూసుకుంటాడులే అని మనం ఆ కేర్స్, ఆ బర్డన్ మనము తండ్రికి వదిలేస్తాం. కానీ దురదృష్ట్యా కొంతమందికి చిన్న వయసులోనే తండ్రిని వారు పోగొట్టుకున్నారు. తండ్రి లేని ఆ లోటు, తండ్రి దగ్గర లేని ఆ బాధ కొంతమంది వారు తెలియపరుస్తూ ఉంటారు. అటువంటి ప్రతి సమస్యలకు పరిష్కారంగా ప్రభు పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చేయండి అని తెలియపరిచారు. పరిశుద్ధ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు పాత నిబంధనలో యెహోవా దేవుణ్ణి తండ్రి అని ఎక్కువగా పిలిచినట్లు మనకు కనబడతలేదు. కానీ ఆ దేవుని తండ్రిగా మనకు పరిచయం చేసిన వాడు యేసు ప్రభువే. యేసు ప్రభు మనకు తండ్రిని పరిచయం చేశాడు. ఆయన చివరిగా తన మాట ముగించినప్పుడు, తండ్రి ఇదిగో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ఆయన ప్రాణం విడిచాడు. యేసు ప్రభు తరచుగా తన తండ్రిని గురించి మాట్లాడేవారు. పగలున్నంత వరకు నా తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఈ విధంగా ప్రభు పరలోకమందు ప్రేమ కలిగిన ఓ తండ్రి మనకున్నాడు అనేటువంటిది తెలియపరచు వచ్చారు. ఏదైనా ఒక కార్యం మనం తెలియపరచినప్పుడు మనం ఎవరిని అడ్రస్ చేస్తున్నామనేది తెలుసుకోవాలి. వారికి ఉన్న కెపాసిటీ, వారికి ఉన్న సామర్థ్యం, వారు చేయగలుగుతాడా లేడా. ఇప్పుడు మనం జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళినప్పుడు మన ఫ్యామిలీలో ఉన్నటువంటి లేక మన ప్రాబ్లమ్స్లో మనం వారి సహాయం కోరుతాం. మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకున్న ఇబ్బందులను గురించి, మనకున్న ప్రాబ్లమ్స్ని గురించి మనం తెలియపరుస్తాం. ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రాబ్లం ఇది వారు సాల్వ్ చేయడానికి సహాయం చేస్తారు. సివిల్ కేసెస్, సివిల్ ఇష్యూస్ మనం కోర్టుకు తీసుకుపోవాలి. కోర్టులో జడ్జి ముందు మన సమస్యలు మనం ప్రజెంట్ చేసినప్పుడు ఆ సమస్యలను గురించి వారు తరచుగా కూలంకషంగా దాని పరిశీలన చేసి అడ్వకేట్స్ దాన్ని వాదించి న్యాయం ఎవరి పక్షంగా ఉందో వారికి న్యాయం వారు జరిగిస్తూ ఉంటారు. సో వీ నో టు హూమ్ వీ షుడ్ అడ్రస్. మనం ఎవరికి ఈ విషయాలు తెలియపరచాలి అనేటువంటిది మనం తెలిసి ఉన్నాం. ప్రార్థనలు కొంతమంది చేస్తున్నప్పుడు సజీవుడైన దేవునితో మాట్లాడడం అది దేవునికి ఇష్టం. దేవునితో మాట్లాడే వారికి దేవుడు జవాబిస్తాడు. కానీ దేవునితో మాట్లాడకుండా ఇంకెక్కడో పోయి మాట్లాడితే దేవుడు దాన్ని పట్టించుకోడు. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ మా ఇంట్లో నేను సోఫాలో కూర్చున్నాను. మా పాప ఆమె బెడ్రూమ్లో నా ఫోటో ఒకటి కొంచెం పెద్దగా తయారు చేసి పెట్టి ఉన్నది. ఆ ఫోటోని చూసి, డాడీ
నేను ఆఫీస్ పోతున్నాను, లేకపోతే నేను హైయర్ స్టడీస్కి పోతున్నాను, నాకు ఇంత డబ్బు అవసరం అని చెప్పి మాట్లాడితే నేనేం పట్టించుకోను, నాకు తెలియదు. ఆమె నా దగ్గరికి వచ్చి కూర్చొని తన ప్రాబ్లమ్స్ నాకు తెలియపరిస్తే నేను ఆమెతో రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సజీవుడైన దేవునితో మాట్లాడాలి. దేవుని నుండి వినడానికి ఉన్న ఓపిక కలిగిన వారిగా ఉండాలి. దేవుడు సజీవుడిగా ఉన్నప్పుడు దేవుణ్ణి వదిలేసి ఇంకెక్కడో వెళ్ళి ఇదే పేరు దేవా అని పిలిచి మనం మాట్లాడితే దేవుడు ఎందుకు పట్టించుకుంటాడు? దేవుణ్ణి పిలవండి అంటున్నాడు. దానికి ఒక పుణ్యస్థలానికి మీరు పోవాల్సిన అవసరం లేదు, ఓ తీర్థయాత్ర మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నటువంటి ఇంటిలో, మీరు ఉన్నటువంటి స్థలంలో మీ ప్రాబ్లమ్స్ మీ దేవునికి తెలియపరచవచ్చు. ఎందుకనగా ఆయన ఓమ్ని ప్రెసెన్స్, ఆయన ప్రతి చోట ఉన్నటువంటి దేవుడు, ఓమ్నిషియంట్. ఆయన సర్వకాలమునకు సర్వయుగమునకు తండ్రి, సమస్తమును కలుగచేసిన వాడు. ఆయనకు తెలియపరచకుండా రాంగ్ ప్లేసెస్లో వెళ్ళి రిక్వెస్ట్ తెలియపరిస్తే ఫలితం ఏమీ ఉండదు. మీ ప్రాబ్లం ఫ్యామిలీ సంబంధమైనదా, ఫ్యామిలీ కోర్టుకు పోండి. మీ ప్రాబ్లం సివిల్ సంబంధమైనటువంటిదా, సివిల్ కోర్టుకు పోండి. మీకున్నటువంటి ప్రాబ్లం ఏంటో దాన్ని అడ్రస్ చేస్తున్నప్పుడు దాన్ని పరిహరించదగిన వ్యక్తికి మీరు తెలియపరచాలి. మీకు అందరికీ నేను తెలియపరచు మాట అర్థమవుతుందని నేను నమ్ముచున్నాను. వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ హెవెన్. హీ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. ఆయన సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయనకు తెలియపరచవలసిన విషయాలు ఆయనకు తెలియపరచకుండా మీరు వెళ్ళి ఇంకెక్కడో చెప్పుకుంటే ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? వెన్ హీఈస్ అవైలబుల్ యు టాక్ టు హిమ్. ఆయన అందుబాటులో ఉన్నాడు, దూరంలో ఉండే. ఇప్పుడు ఇంగ్లండ్లో నుంచి డాడీ వచ్చాడు. అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఆయనతో కూడా ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఆయన ఈరోజు ఎక్కడికి వెళ్తే, డాడీ నువ్వు ఫ్రీగా ఉన్నావా, నేను కూడా రావచ్చా అని అంటారు. ఎందుకని? ఐ వాంట్ టు టాక్ టు హిమ్. నేను ఆయనతోని మాట్లాడాలి. అలాగా పిల్లలు తనతో టైం స్పెండ్ చేస్తాడు. ఆ తండ్రి కూడా ఇష్టపడతాడు. ఎందుకని? చాలా రోజుల తర్వాత నేను ఇంటికి వచ్చాను, పిల్లలు నా దగ్గర ఎంతో ప్రేమగా ఉంటున్నారు, నాతో ముచ్చట్లు పెట్టడానికి ఇష్టపడుతున్నారు. లేదంటే అక్కడ అకౌంట్లో డబ్బేస్తున్నారు, ఇక్కడ పేటిఎం మెషిన్ నుంచి తీసేసుకుంటున్నారు. డాడీ వచ్చారా, డాడీ బాగున్నావా, ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు పోతావు అని అడిగేసి కార్డు జేబులో పెట్టుకొని పోయి ఎంజాయ్ చేస్తున్నాడు అనుకో, హీ విల్ డిసప్పాయింట్. ఆయన ఎప్పుడు కూడా నేను ఇచ్చిన డబ్బును బట్టి బిడ్డలు నన్ను ప్రేమిస్తున్నారని కాదు, వారి యొక్క సమయము, వారి యొక్క ప్రేమను అర్థం చేసుకొని వారితో టైం స్పెండ్ చేస్తున్నప్పుడే ఆ ప్రేమ స్ట్రాంగ్ అవుతుంది. డబ్బు ఇచ్చి ఎవరినైనా ప్రేమిద్దామని అనుకుంటే అది సాధ్యమైనటువంటి పని కాదు. మన హృదయం అంతటితో మనం దేవుణ్ణి ప్రేమించాలి. వీఆర్ అడ్రస్సింగ్ టు ద ఫాదర్ ఆఫ్ హోల్ యూనివర్స్. ఈ ప్రపంచం అంతటికి తండ్రి అయిన వానికి మనం మొరపెట్టుచున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. చూడండి, ఓ ఇన్ని కోట్ల జనాభా ప్రార్థన చేస్తే పిచ్చిలేస్తుంది ఆయనకు. ఎందుకని? అంత పెద్ద అరుపుల్లాగా అనిపిస్తుంది. ఎవరైనా ఒకరు చెప్పండి అని అంటారు కదా, మనమైతే ఓ 10 మంది కలిసి మనతో మాట్లాడితే ఒకరు మాట్లాడండి అంటాం. ఆ ఒక్క వ్యక్తి లేచి నిలబడి మాట్లాడితే మనం వింటాము, అంగీకారమా అని మిగిలిన వారికి అడుగుతాం. అప్పుడు వేరొక వ్యక్తి ఇంకో విషయం చెప్తా ఉంటారు, ఓకే. అలా వారు టర్న్ బట్టి వారి చేతులు ఎత్తుతారు, మనం వారికి టైం ఇస్తారు, వారు మాట్లాడతారు. ఇన్ని కోట్ల జనాభా, 700 కోట్ల మంది దేవునితో మాట్లాడుతున్నారు. దేవునికి కన్ఫ్యూషన్ రాదా? వస్తుందని మనం అనుకుంటాం. కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. ఓ చిన్న తీగల్లో మన ఇంటికి వచ్చిన ఫోన్తో మాట్లాడుకుంటూ వచ్చిన మనం ఇప్పుడు అది మానేసి స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం కదా. ఇటువంటి లక్షలాది ఫోన్ ప్రతి వ్యక్తి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ మాటలన్నీ కన్ఫ్యూషన్ ఉందా? ఎవరికి అడ్రస్ చేశారో ఆ వ్యక్తే మాట్లాడతారు.
ఈ ఫోన్లో 4000 నంబర్లు ఉన్నాయి. నేను ఒక్క వ్యక్తికి డయల్ చేసినప్పుడు ఆ వ్యక్తి అటెండ్ అవుతారా, ఆ వ్యక్తితో నేను మాట్లాడతాను. మానవుడే ఇంత మంచి టెక్నిక్స్ కనిపెట్టినట్లయితే ఇవన్నిటిని సృష్టించిన దేవుని జ్ఞానం, దేవుని అవైలబిలిటీ ఎంత అద్భుతంగా ఉంటాయి. దానికి దేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రతి ఒక్కరిని ఈ లోకంలోనికి పంపినప్పుడు బ్యూటిఫుల్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి పంపించారు. మీ వాయిస్ మీ ట్రాక్లో రికార్డ్ అయి ఆయన చెవిలో వినబడతాయి. మీ వాయిస్ ఇంకెవరితో కూడా క్లాష్ అవ్వదు. ఎందుకు తెలుసా? దిస్ ఈస్ యువర్ పాస్వర్డ్. సో ప్రతి ఒక్కరికి దేవుడు అవైలబుల్. మనం ఏమనుకుంటాం, దేవుడు చాలా బిజీగా ఉంటాడు, దేవుడు కొంచెం ఫ్రీ అయినాక నేను మాట్లాడతానని కొంతమంది ప్రేయర్ లైన్లోకి ఎంటర్ అవ్వరు, ప్రార్థన చేయరు, వారు అలాగనే తిరుగుతారు. మా పాస్వాంగులు ప్రార్థన చేస్తున్నారు కదా, మా పాస్వాంజీ ప్రార్థన చేస్తున్నారు కదా, కానీ దేవునికి మన వాయిస్ వినబడాలని ఇష్టం ఉంది. మీ వాయిస్ దేవుడు విని చాలా రోజులు అయింది, అవునా కదా? ఎందుకంటే ఇది చేతిలో దొరికినప్పటి నుంచి దేవునితో మాట్లాడడానికి సమయం మనకు సరిపోవడం లేదు. అందరితో మాట్లాడేసి లాస్ట్, ఓ మై గాడ్ ఐఎమ్ టైర్డ్ కదా, ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ స్లీపీ, ఫర్గివ్ లార్డ్, నేను మీకు సమయం ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, ఐఎమ్ టైర్డ్ అని చెప్పి వెనకకు పడిపోవచ్చున్న స్థితి ఏమైనా కలుగుతుందా? దేవుని సన్నిధిలో మన వాయిస్ వినాలని దేవుడు ఎంతో ఇష్టపడుచున్నాడు. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్, వండర్ఫుల్, లవింగ్ ఫాదర్ ఇన్ హెవెన్. నేను విడవబడిన దాన్ని, నాకెవరూ లేదు, నేను అనాథుని అని ఎవరు అనుకోకండి. దేవుడు చెప్పిన మాట మర్చిపోకండి. నేను నిన్ను ఎన్నడూ విడువను, ఎడబాయను. మీ వాయిస్ మీ ట్రాక్లో వెళ్తుంది. ఆ ట్రాక్ అంతా చెక్ చేస్తే అందులో ఏం లేదు. నవంబర్లో ఎప్పుడో ఒకసారి మాట్లాడినది ఉంది, ఆ తర్వాత డిసెంబర్లో బిసీ క్రిస్మస్ సెలబ్రేషన్, ప్రార్థనా స్వరమేం అక్కడ రికార్డింగ్లో లేదు. ఆ తర్వాత జనవరిలో అప్పుడప్పుడు మళ్ళీ ఏమైనా జ్వరం వస్తే, దగ్గు ఎక్కువైతే ప్రార్థన చేస్తారు. అదే కదా మనకు అలవాటు. మనం ఈ దినాలలో దేవునితో మాట్లాడడానికి మనము కొంత సమయం వేరు చేయాలి, దేవునితో మాట్లాడాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఒక ప్రేయర్కి ఒక ప్యాటర్న్ నేర్పించాడు, ఒక అవుట్లైన్ ఇచ్చాడు. ఈ విధంగా ప్రార్థన చేయండి. ఇందులో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రార్థనలో. స్టార్టింగ్లో దేవునికి సంబంధించినటువంటిది, చివరిగా 4 విషయాలు మనకు సంబంధించినటువంటిది. దేవునికి సంబంధించినటువంటి విషయం ఏంటి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. 3 విషయాలు, అది దేవునితో మాట్లాడుచున్నాం. 4వ విషయం ఏంటి? మా అనుదిన ఆహారము మాకు దయచేయము. ఇక్కడి నుంచి 4 విషయాలు మనకు సంబంధించిన మన విషయాలు. సో వెనెవర్ యూ ప్రే, పరలోకమందున తండ్రి డబ్బులు కావాలి, పైసలు లేదు అని చెప్పి మొదలు పెట్టకుండా దేవునికి స్తోత్రం చెల్లించడం మర్చిపోవద్దు. నన్ను విడవక, ఎడబాయక, అనాథునిగా చేయక నన్ను నిలబెట్టినందుకు స్తోత్రం, నీ నామం మహిమపరచబడిన గాక, నీకు స్తుతి చెల్లిస్తున్నానని దేవుని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఆపర్చునిటీని నిర్లక్ష్యం చేయొద్దు. దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఆయన ప్రతి అంశమును కూడా ఆలకించి మన జీవితంలో తన కృప దయచేస్తాడు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని ప్రార్థన చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి తెలియపరుస్తున్నారు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. నాతోని ఎవరైనా వచ్చి 30 నిమిషాలు పొడుగుగా మాట్లాడుకుంటూ ఊపిరి ఆడకుండా ఉంటే నాకేం అర్థం కాదు. నేను మళ్ళీ అంటాను, ఫైనలీ మీరేమన్నారు, 1 వర్డ్లో చెప్పండి అంటా నేను. అంటే మనం కరెక్ట్ పాయింట్ ప్రజెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా ఒక విషయం చెప్పడానికి టైం ఇస్తే ఆ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మిస్ అయ్యి మరి 190 మాటలు చెప్పిన పెద్ద లాభం ఏమీ లేదు.
సో మనం పాయింట్ మీద ఉండాలి, సబ్జెక్ట్ మీద ఉండాలి. మనం ఏమి చెప్పడానికి ఆశిస్తున్నామో వాటిని మనం తెలియపరచాలి. ఇక్కడ అడ్రస్సింగ్ టు అవర్ ఫాదర్, పరలోకమందున్న మా తండ్రి. ఎంత అద్భుతకరుడు మన తండ్రి. ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలు, ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములు, ఆయన ఇంకా చేయబోచున్న విషయాలు, వీటిని గురించి ఒక అండర్స్టాండింగ్ మనకు ఉండాలి. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు లోకంలోనికి రావడానికి కారణం మానవాళి చేయకూడదని చెప్పిన తప్పు చేసి పాపమునకు లోనైనందుకు దేవుడు బలులు ఏర్పరిచాడు, ప్రవక్తలను ఏర్పరిచాడు, న్యాయాధిపతులను ఏర్పరిచాడు, రాజులను ఏర్పరిచాడు. సమస్యకు పరిష్కారం రాలేదు. మనుష్యుడు దేవునితో యథాస్థాన పడలేదు కనుక దేవుడు తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసు ప్రభు లోకానికి వచ్చినటువంటి విషయం ఆయన తెలియపరుస్తున్న, ప్రవక్త తెలియపరుచున్న, మనమందరం గొర్రెలు వలె త్రోవ తప్పిపోతిమి, మన అందరి పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయన భరించాడు అని మనం చూస్తున్నాం. మన శ్రమలకు, మన పాపమునకు పరిష్కారముగా ఆయన శ్రమనొందాడు, మొత్తబడ్డాడు అని మనం బైబిల్లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించిన ఆ ఆశీర్వాదములను గురించి ప్రవక్త పలికిన మాటలు మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనం మనం చదువుదామండి. యేసు ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏల చెప్పుచున్నావు. చూడండి, ఫిలిప్పు ప్రభు వారితో అంటున్నారు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలదు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. 14వ అధ్యాయం మొదటి నుంచి ఉన్న వచనాలే ఇప్పుడు నేను చెప్పేది. కాబట్టి ఇవన్నీ చెప్తూ ముందుకు పోతే ఫిలిప్ అడుగుతున్నాడు, ఆ తండ్రిని మాకు ఇంకా పరిచయం చేయలేదే, నువ్వు చెబుతున్న అద్భుతమైన తండ్రిని మాకు ఒకసారి పరిచయం చేయి. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఫిలిపు, నువ్వు ఇంతకాలం నాతో కూడా ఉండి కూడా తండ్రిని పరిచయం చేయండి అని చెప్పడం ఏంటి? నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. అందుకే మనం త్రిత్వాన్ని మనం నమ్ముచున్నాం, ఏక దేవుడు అని మనం నమ్మడానికి కారణం యేసు ప్రభు చెప్పాడు, నువ్వు తండ్రిని నాకు పరిచయం చేయమని చెప్పడం ఏందే? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. కనుక తండ్రిని మాకు కనపరచుమని ఏల చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నాడని నీవు నమ్ముటలేదా? నీవు నమ్ముటలేవా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు. మీతో నేను ఏదైతే చెప్పుచున్నానో అది నాయంతట నేనే చెప్పడం లేదు. తండ్రి నాయందు నివసించి ఉన్నాడు గనుక తన క్రియలు చేయుచున్నాడు. కొంతమంది ఈ వాదోపవాదాలు పెట్టినప్పుడు, నేను దేవుడని ఎక్కడైనా చెప్పానా, మీరు నన్ను ఆరాధించండి అని ఎప్పుడైనా అడిగారా అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఆయన ఏమన్నాడు? మీరు ఏ తండ్రినైతే మీరు పూజిస్తున్నారో ఆ తండ్రి నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించును. దేవుడై ఉన్న వాక్యం. కొందరు అంటారు అబ్రహాము వాక్యమే, మోషే వాక్యమే అని అంటారు. నో, ఈ వాక్యం ఆది యందు ఉండిన వాక్యం, అబ్రహాము పుట్టక మునిపే ఉండిన వాక్యం, మోషే పుట్టక మునిపే ఉండిన వాక్యం, లోకము పుట్టక మునుపు, భూమికి పునాది వేయబడక మునిపే ఉండిన వాక్యం, తండ్రిలో లీనమై ఉన్న వాక్యం. నేనును నా తండ్రియు ఏకమై ఉన్నాను అని చెప్పిన ఆ వాక్యం. యూ కెనాట్ కంపేర్ దట్ వర్డ్ విత్ ఎనీ అదర్ వర్డ్స్. యేసు ప్రభు తండ్రిని మనకు పరిచయం చేశాడు.
యేసు ప్రభువుకు మనం ఏదైతే తెలియపరుస్తున్నామో అదే తండ్రికి మనం తెలియపరచుచున్నమాట. నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము అని ప్రభు తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ తండ్రితో మాట్లాడడానికి మనకు ఒక మీడియేటర్ అవసరం లేదు. ఎందుకు తెలుసా? మన మీడియేటర్ ప్రభు అయిన యేసు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడండి అని ప్రభు చెప్పుచున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనతో మాట్లాడడానికి మనకు ఒక మీడియేటర్ అవసరం లేదు. నా గురించి కూడా చెప్పండి అని మనం కొందరికి చెప్తాం. మినిస్టర్లకో లేక ప్రైమ్ మినిస్టర్కో ఏదైనా చెప్పాలంటే మనం కొంతమంది సిబ్బందులను పట్టుకొని ఏదైనా విధంగా ఈ మాట అక్కడ అందించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీ తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి, ఆయన మీ తండ్రియే. మీరు అది ఫీల్ అవ్వాలి. నేను అనాథుని అని అనుకున్న వ్యక్తి అంటాడు, బాంజం కాలు మొక్తా, సాయం చేయండి. కానీ నేను కుమారుని, నేను కుమార్తెను అని అర్థం చేసుకున్న వారు దేవునితో ఎలా చెప్తారు? డాడీ, ఫాదర్. ఆయన మన అవసరతలు తీర్చడానికి నమ్మదగినవాడు. ఈ విషయం ఎప్పుడైతే మన లోపల నాటబడుతుందో భయం మనలో నుంచి తొలగిపోతుంది. మన పరమ తండ్రిని పాత నిబంధన భక్తులందరూ భయపడేవారు. ఆయన పేరు రాసే ముందు వెళ్ళి వారు చేతులు కడిగేవారు. మళ్ళీ వచ్చి యెహోవా అనే పేరు రాసేది. నోటి ద్వారా ఉచ్చరించే ముందు వారి హృదయాన్ని శుద్ధి చేసేది, నోరును శుద్ధి చేసేది, భయంతో పలికేవారు. యేసు ప్రభు మనకు వచ్చిన తర్వాత ఆయన మనకు భయాన్ని తీసివేశాడు. ఏ విషయమైనా మనం యేసునామమున తండ్రికి తెలియపరచవచ్చు అనేటువంటి ఒక స్వేచ్ఛ, ఓ స్వాతంత్ర్యం దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఉన్న కృప మనకిచ్చారు. ఎందుకని మనం ఆయనను పిలుస్తున్నాము అంటే, హీఈస్ ఏబుల్ టు ఫర్గివ్ మై సిన్స్, హీఈస్ ఏబుల్ టు ప్రొవైడ్ మై నీడ్స్. నా అవసరతలు తీర్చడానికి ఆయన నమ్మదగినవాడు. నా పాపములు క్షమించడానికి ఆయన నమ్మదగినవాడు. నా కాంప్లికేషన్స్, నా ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేయడానికి ది బెస్ట్ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఇన్ జీసస్. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? తల్లిదండ్రులకు ఏం చెప్పరు, అన్ని ఫ్రెండ్స్కి చెప్తారు. టోటల్ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది? ఫ్రెండ్స్ చేతిలో ఉంది. డాడీ ఏదైనా అడుగుదామన్నా కూడా తప్పించుకొని పోయి ఫ్రెండ్తో మాట్లాడతారు. ఫ్రెండ్ సిగ్నల్ ఇచ్చిన దాన్ని బట్టి మూవ్ అవుతారు. వారి పెద్ద గోతులో పడతారు. ఎందుకు తెలుసా? ఈ ఫ్రెండ్ విల్ నెవర్ టేక్ కేర్ లైఫ్ లాంగ్. కొంతకాలం మాత్రమే వాడుకొని వదిలిపెడతారు. కరివేపాకు ఎంత మంచిది, అన్ని వంటల్లో అవసరం. అది లేకపోతే టేస్టే లేదు. తాలింపు ఉంటే కరివేపాకు ఉండాల్సిందే. కానీ ప్లేట్లో దొరికినోడు తీసి బాగపడదు. అదెంత అన్యాయం కదా? అలాగనే దేవుడు కావాలి. ఎందుకని? అవసరత తీర్చడానికి. మళ్ళీ దేవుడు నేను నీతో మాట్లాడుతానంటే ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ, నేను బిజీగా ఉన్నాను, నేను పనిలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయండి అని చెప్పి పక్కకు పెడుతున్న పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. దేవునితో సదా సహవాసం చేస్తూ దేవుని కృపలో ఆశ్రయించి నడవడానికి మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఏ పరిశుద్ధునికి కూడా మన విషయాలు చెప్పకు. వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే, గుర్తుపెట్టుకోండి. చనిపోయి దేవుని సన్నిధికి పోయిన వారందరూ ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉన్నారు. వారెవ్వరు కూడా మీ ప్రార్థన విషయాలు దేవునికి తెలియపరుస్తారని మీరు అనుకోకండి. ప్రభు అడుగుతున్నాడు, వెన్ ఐఎమ్ అవైలబుల్, వై యూ వాంట్ టు గో హియర్ అండ్ దేర్ నాకింగ్ ద డోర్, బట్ ఐఎమ్ అవైలబుల్ హియర్, కమ్ అండ్ టాక్ టు మీ. ఏ ఒక్క వ్యక్తికి కూడా మీ ప్రార్థన విషయాలు చెప్పకూడదు. దట్ ఈస్ అన్బిబ్లికల్. పరిశుద్ధ వాక్యానుసారంగా బైబిల్ చెప్తున్నారు, యు టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడండి. ఆయన సదా సిద్ధంగా ఉన్నాడు. మీ ప్రతి విన్నపములు వినడానికి ఆయన అవైలబుల్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన అలవాటు లేని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన మొదలుపెట్టాలి. ప్రార్థన మొదలు పెట్టకపోతే జీవితంలో ఎన్ని నష్టాలు, ఎన్ని కష్టాలు. మనకు కొంచెం సమయం దొరికితే
ఆ పరికరాన్ని గెలుకుతూ సమయం స్పెండ్ చేయడం మానేసి దేవునితో ముచ్చట్లు పెట్టడానికి దేవుడు మనకిచ్చిన సుందరమైన సమయాన్ని మనం వినియోగించాలి. మనం ఏం చెప్తాను, నాయన టూర్ పోతున్నాను, నాకు వీలు కాదు అంటాం. మనం ప్రార్థన చేయడానికి వీలు కాదు, బైబిల్ చదవడానికి వీలు కాదు అని మనం చెప్పి ఎవరికో అప్పచెప్పి వెళ్ళడం కాదండి. మన కర్తవ్యములు మనమే చేయాలి. మన ప్రతి విషయాలు దేవునికి తెలియపరచాలి. మన తండ్రితో మనం మాట్లాడాలి. ఆయన సమస్త విషయంలో మనకు సహాయం చేస్తాడు. విడువడు, ఎడబాయడు, అద్భుతములు జరిగిస్తాడు. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రం. మీ ఆలోచన యావత్తు మాకు దయచేసినందుకు స్తోత్రం. నీ కృపలతో మమ్మల్ని భద్రం చేస్తున్నందుకు స్తోత్రం. ఈ బిడ్డలందరినీ ఆదరించి నడిపించుచున్నందుకు స్తోత్రం. ప్రభువా, మాకు ప్రార్థన ఆలకించు తండ్రి, నీవు మా కొరకు ఉన్నావు అనేటువంటిది మరొకసారి జ్ఞాపకం చేయడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ప్రియ బిడ్డలందరినీ ఆదరించమని, అద్భుత కార్యములు జరిగించమని, ప్రతి వారికి క్షేమాభివృద్ధి కలుగచేయమని, మీ సన్నిధిలో సమాధానంగా మేము ముందుకు నడవడానికి తగిన కృప మాకందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.